నాలుగవ అధ్యాయం 27వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. ప్రియులారా, అందరం చదువుదాం. తొందరపడద్దు, అందరం కలిసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైనా ఒక వచనం ఉంటే అందరం చదవటమే మంచిది. 27వ వచనం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారం అగునుగాక. ఒకవేళ నీవు నీ పాపం మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ద బుక్ ఆఫ్ డానియల్ 4th chapter and 27th words. ఏమండి? 4:27. చిన్న మాట ప్రార్థన చేద్దాం అందరం కూడా. సాధ్యమైతే మోకరించం, లేకపోకూడదు తల వంచి. బో డౌన్ యువర్ హెడ్ అండ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే ఫర్ ది లార్డ్. దేవా, నాతో మాట్లాడడానికి నీ ముఖం కాంతి నా మీద పడని నాయన అని అందరం బలంగా కోరుకున్నాం. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, పరిశుద్ధుడైన దేవ, సర్వ సృష్టికర్తవైన నీవు పరిశుద్ధుడవు. నీ కార్యములన్నీ నీతి న్యాయములు గలవి. నీవు పాపులను రక్షించుటకే వచ్చావు నాయన, శిక్షించుటకు కాదు. ఈ సమయంలో రక్షింపబడిన మేము, ఇంకా రక్షణ పొందని వారెవరైనా ఉన్న వారితో అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నన్ను ప్రత్యేకంగా తాకండి, అందరినీ తాకండి నాయన. మీ మాట్లాడే మీ మెల్లని స్వరం, మీ ముఖకాంతి, నీ ప్రత్యక్షత మాకు దయచేసి బల్లలో యోగ్యంగా చేయవేయటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ, హెల్ప్ చేయండి. బల్లలో యోగ్యంగా చేయవేసి దీవించబడినట్లు ఇక్కడున్న ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా మొదట దీవించబడి, తర్వాత కుటుంబములో దీవించబడి నిండి పొరలే పాత్రగా చేయమని, మా గిన్నెలు నిండి పొర్లునట్లు సహాయము చేసి సంఘములో సమాజంలో సైతం మేము సాక్షులుగా బ్రతకడానికి మీ కృప సమృద్ధిగా మాకు దయచేయమని, అంధకార క్రియలన్నింటినీ యేసులో బంధిస్తూ, ప్రాముఖ్యంగా మీరు పిలిచినప్పుడు మీ పిలుపును అందుకు లోబడటకు సహాయం చేయమని, చివరి వరకు తోడుగా ఉండమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దానియేలు గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉంటుంది? మొత్తం పుస్తకం 12 అధ్యాయాలు ఉంటుంది. దానియేలు పుస్తకానికి ఇంకొక పేరు ఏంటంటే ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధన యొక్క ప్రకటన గ్రంథం అని దానియేలు పుస్తకానికి పేరు. కాబట్టి దానియేలు గ్రంథం చదివినా, ప్రకటన గ్రంథం చదివినా మనకేమర్థం కావాలి? ప్రియులారా, రాకడను గుర్చిన విషయాలు అర్థం కావాలి. చాలామంది భక్తులు పైన టైటిల్ వేస్తుంటారు, రండి, వినండి, రక్షణ పొందండి. అండ్ స్వస్థత మధ్యలో ఒకవేళ ఇట్లా అనుకోవచ్చు, రండి, స్వస్థత పొందండి, రక్షణ పొందండి. స్వస్థత కూడా ఒక భాగం. ఆ స్వస్థతను పొందకపోతే దేవుణ్ణి హత్తుకోలేవు, దేవుణ్ణి ఎరుగలేము. రాజబాబు పాట రావు, ఎరుగుదువా నీవు, ఎరుగుదువా నీవు నేస్తమా, తాగి యోచన చేయుమా. నీవు నమ్మిన దేవుణ్ణి నీవెరుగుదువా? ఒక ప్రశ్నార్థకమైనటువంటి పాట, అద్భుతమైన పాట. ఎప్పుడన్నా రంజిత్ అన్న కానీ చర్చిలో ఉండి పాడు తమ్ముడు అంటే ఈ పాట పాడతా. ఏం పాట? అదే, ఎరుగుదువా నీవు నేస్తమా అంటే అందరి క్వశ్చనింగ్ అన్నమాట. ఆగి యోచన, నువ్వు గమ్యానికి పోవాలనుకుంటున్నావు, నీ గమ్యం మీద నీకు తెలుసా? తెలిస్తే గమ్యం వైపు నడుస్తున్నావా? అట్లనే రండి, అభిషేకించబడండి, రాకడలు ఎత్తబడండి. అది ఓఫిరన్న స్లోగన్. బాగానండి, అందరితో ఒక్కొక్కరు. ఇప్పుడు ఆర్ ఇజ్రాయెల్ గుంటూరు స్తంభాల గరువు
నేనేమో తప్పు చదివి ఇది పొరపాటుగా రాసినారే కదా, ఇది గురువు ఏమన్నా ఉండాలనుకోండి, స్తంభాల గురువు ఏమో అని. గరువే ఇందా అక్క ఉంది కదా, గుంటూరుకు సంబంధించిన వ్యక్తి, ఎవరు ఏం పేరు, సరళక్క గుంటూరులో ఏ వీధులునే వాళ్ళకి ఐడియా ఉంటుంది. స్తంభాల గరువులో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఆ ప్రెస్ ఆర్ ఇజ్రాయెల్ది. ఆర్ ఇజ్రాయెల్ అనే ఆయన తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి, ఆంధ్రవాడుగా, తెలుగు రాదు, కానీ తెలుగు నేర్చుకొని పుస్తకాలు తమిళ్ నుంచి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి అన్ని పుస్తకాలు ప్రింట్ చేస్తుంటాడు. ఎక్కువ భాగం ఆ సామ్ జబుదురై పుస్తకాలన్నీ ప్రింట్ చేశాడు తెలుగులో. ఆయన స్లోగన్ ఏంటంటే, రండి బాప్తిస్మం పొందండి. ఆయనది చాలా ఇంపార్టెంట్ బాప్టిజం అనేది ఆయనకు. రండి బాప్తిజం పొందండి, రక్షణ పొందండి. ఇంకొక మెట్టు కావాల్సింటే అభిషేకించబడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం పెడుతుంటారు. మనమైతే ఇట్లా పెట్టచ్చు. ఓఫీర్ మినిస్ట్రీస్లో రండి అభిషేకించబడండి, ఇంకా రాకడ కొరకు సిద్ధపడండి. ఇది పర్ఫెక్ట్ గాస్పల్. అందుకే మంది అగాపే ఫుల్ గాస్పల్. ఏం చర్చి మంది? అగాపే ఫుల్ గాస్పల్. అది ఓఫీర్ అన్నది. మనకైతే ప్రేయర్ హాల్ అని మనం పెట్టుకున్నాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, అగాపే అంటే గాడ్స్ లవ్, అంతేకాదు గాడ్స్ లవ్ ఇన్ ఫుల్ గాస్పల్. ఎక్కడది? ఫుల్ ప్లెడ్జ్డ్ గాస్పల్ అనేది వేరు, వట్టి గాస్పల్ వేరు. కనుక ప్రియులారా, దానియేలు గ్రంథము ఈ పక్క వన్ సైడ్, రైట్ సైడ్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథం, అది రెండు దగ్గర పెట్టుకుని చదివితే ప్రపంచ చరిత్ర తెలుస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు సత్యదేవుడైతే, బాగినండి మాట, చాలా పవర్ఫుల్ మాట, భవిష్యత్తును గురించి చెప్పగలడు. నో అదర్ గాడ్ ఆర్ గాడెస్ ఇస్ దేర్ టు ప్రొక్లైమ్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. నాట్ ఓన్లీ ది కంట్రీ బట్ ఆల్సో ది వరల్డ్. మొత్తం ప్రపంచం యొక్క భవిష్యత్తు తెలిసిన దేవుడు ఒకడే ఉన్నాడు. ఆయన రాసిన పుస్తకం, ఆయనే ద ఆథర్ ఆఫ్ దిస్ బైబిల్. పుస్తకం బైబిల్కి ఎవరండి గ్రంథకర్త? దేవుడే రైటర్. ఇక 40 మంది ప్రవక్తలు ఎవరు అంటే వాళ్ళంతా పెన్నులు. బాల్ పాయింట్ పెన్ను ఒకరు, ఇంక్ పెన్ను ఒకరు, ఏమండి రేనాల్డ్స్ పెన్ను ఒకరు, అంతా పెన్నులు వీళ్ళంతా. నేనైతే ఇక మరీ బాల్ పాయింట్ పెన్నులో మళ్ళీ చిన్నది ఉంటుంది చూడు ముక్క, అట్లా పెన్నులను వాడుకొని దేవుడు రాసినట్టు ప్రవక్తలను వాడుకొని బైబిల్ రాశాడు. ఇది సత్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరిగి తీరుతుంది. ఏమో ప్రభు నేను నమ్మకపోయినా జరుగుతుంది. ఎందుకంటే చెప్పినోడు సత్యవంతుడు. హల్లెలూయా. చెప్పినోడు ఎవరు? ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు. అంటే అర్థం తెలుసా? నరులకు అవసరతలు ఉంటాయి కాబట్టి నాలుక తిప్పుతారు. దేవునికి ఏం అవసరం? ఎలిఎఫ్ చర్చెస్లో ఒక స్లోగన్ ఉంది, సంఘం నీకు అవసరం, నువ్వు సంఘానికి అవసరం లేదు. చూడండి, ఆ పాయింట్ అర్థమైంది. అది మీకు ఏందండి అంత కఠినంగా మాట్లాడుతుంది? మనకు సంఘ సహవాసం అవసరం లేదు. నువ్వు అలిగితే నలిగితే, నేను రానంటే రాకుండా పోతే నష్టం నీకే. నువ్వు దేవునికి, నువ్వు సంఘానికి అక్కర్లే. వాస్తవికానికి మనకు దేవుడు అవసరం, మనకు సంఘం అవసరం, మనకు సహవాసం అవసరం. పరిశుద్ధులతో ఉండు. 6 నెలలు ఉంటే వాడు వీడవుతాడు. 6 నెలలు ఉంటే వాడు అంటే ఎవడా వాడు? నువ్వు ఎవరితో సహవాసం చేస్తావో వాడు. పరిశుద్ధులతో సహవాసం చేస్తే నువ్వు కూడా
శాంక్టిఫైడ్ పర్సన్ అయిపోవాలి 6 months కల్లా. మరి 6 నెలలైంది, ఇంకా ఎక్కువైంది. రోహిత్కు సుష్మాకు పెళ్ళి, ఇంకా వాళ్ళకు తెలుగు ఏమి రావాలా అందరూ నేర్చుకోవాలి. తెలుగు సుష్మా నేర్చుకోవాలి, అంతేగా మనం కూడా అన్నీ నేర్చుకోవాలి. 6 నెలలు కన్నా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళతో ఉన్నామనుకోండి, ఇంగ్లీష్ వచ్చేయాలి. నేను చెప్తాను, అపవిత్రమైన జీవితం జీవించే వాళ్ళ మధ్యలో నువ్వు 6 నెలలు గడిపితే నువ్వు పూర్తి కూరకపోతావు పాపంలో. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరిపేస్తుంది. కానీ 3.5 సంవత్సరం ఉన్నాడు మనోడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. 6 నెలలు ఉంటేనే మారిపోవాలి నిజమైన వ్యక్తి అయితే. 3.5 సంవత్సరం అయింది. యేసు ప్రభు 12 మంది అపోస్తలులు, అభిషక్తులు, కొలతలేనంత ఆత్మ యేసయ్యకుంది. వీళ్ళు చూస్తే పరిశుద్ధులు, పశ్చాత్తాపడినటువంటి యథార్థవంతులైనటువంటి గొర్రె పిల్లలు. అటువంటి వాళ్ళతో సహవాసం చేసి కూడా ఇస్కరియోతు యూదా మారలే. దట్ డిపెండ్స్ అపాన్ యువర్ హార్ట్. నీ మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. సరే, దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథాన్ని ఎక్కువగా చదవాల్సిన రోజులు ప్రాముఖ్యంగా ఓఫిర్ మినిస్ట్రీస్లో. లెట్ యు గో త్రూ ది బుక్ ఆఫ్ డానియల్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. అవి రెండు కూడా చక్కగా ప్యారల్గా పెట్టుకొని చదువుతూ ఉంటే నీకు భయం పట్టుకుంటుంది. రాకడలో నేను ఎత్తపడాలి, మొదటి పునరుత్థానంలో నేను ఉండాలి. మొదటి పునరుత్థానంలో నువ్వు మిస్ అయితే నో అదర్ ఆప్షన్ టు ది పీపుల్. చూడండి, ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 6వ వచనం ఎవరైనా చదవండి. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు, నెంబర్ 1 బ్లెస్డ్ పీపుల్, రెండవది శాంక్టిఫైడ్ పీపుల్. హల్లెలూయా. ఏమండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం, ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ 20th chapter 6th verse. ఈ మొదటి పునరుత్థానములో పార్ట్నర్షిప్, పాలు భాగం అంటే షేరింగ్. మొదటి పునరుత్థానంలో నువ్వు ఉండకపోతే రెండో పునరుత్థానం అది నీది కాదు. ఉండేదే 2 కదా పునరుత్థానాలు ఉన్నాయి. మేలు చేయువారు జీవ పునరుత్థానమునకు, కీడు చేయువారు తీర్పు పునరుద్ధానానికి బయటికి వచ్చేదారు. సమాధులలో నుంచి బయటికి వస్తారు. ఇప్పుడు ఇది దేవుని ఆన్సర్, ఇది గాడ్స్ ఆన్సర్ టు ది డెత్, ద క్వశ్చన్ ఆఫ్ డెత్. మరణం అనే ప్రశ్నకు దేవుని ఆన్సర్ ఏంటంటే పునరుత్థానం. బాగినండి, పునరుద్ధానం. నువ్వు పాపం చేసి చచ్చిపోతే దేవుడు నిన్ను పాపానికి ప్రాయశ్చిత్తం చేసి బ్రతికిస్తాడు. అంటే మరణానికి పునరుద్ధానమే జవాబు. ఏంటి? మరణానికి. ఇప్పుడు మామూలు మరణం, మనం భూమి మీద చచ్చిపోతే దాన్ని మరణం అంటున్నాం కదా, అది దేవుని దృష్టికి మరణమే కాదు, అది నిద్ర. చచ్చిపోతూ ఆయన ఈజీగా బతికిస్తే ఎవరైనా బతికిస్తాడు. ఆయన అనుకుంటే ఎవరినైనా లేపడానికి ఆయనకు అధికారం ఉంది. అయితే ఆయనకి ఇష్టం కావాలి. దేవుడు అన్నాడు, కుమారుడా నీకు ఎవరు ఇష్టమో వాళ్ళని లేపు. ఐఎమ్ గివింగ్ మై అథారిటీ టు యూ టు రిజరెక్ట్ ద పీపుల్. నీకు ఎవరు ఇష్టమో, నీకు ఎవరికి నువ్వు ఎవరిని ఇష్టపడతావో వాళ్ళని బ్రతికించు. ఇప్పుడు లాజర్ అంటే ఇష్టం కాబట్టి చచ్చిపోయినాడో 4 రోజులు ఉన్నాడో సంబంధంలో అవన్నీ. పునరుత్థానానికి ఉన్న శక్తి ఎటువంటిదంటే, కుళ్ళిపోయిందో 4 రోజులు అయిందో 10 రోజులు అయిందో, పూర్తిగా లోపల ఎముకలు గూడే నిలబడిందో, లేకుంటే చాలా కేవలం ఎండిపోయిన ఎముకలాగా
హెచ్కేలు 30 ఏళ్ళలాగా కేవలం ఎండిపోయి ఉన్నా కూడా పునరుద్ధానం అనే శక్తి యేసు ప్రభు విడుదల చేస్తే బ్రతకాలి అంతే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. దానికి ఎవరు అడ్డు తగలడానికి వీల్లేదు. ఎంతవరకు సైతానికి బలం అంటే మరణం వరకే బలం. మరణమా నీ ముళ్ళు అంటే అర్థం ఏంటంటే నీ ఆధారం, నీ బలం ఎక్కడ? ద రూట్ కాజ్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. ప్రియులారా, మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? అసలు మరణానికి నీ విజయం ఎక్కడ అంటున్నాడంటే మరణం ఏమైనట్టు? విజయం రావాలని డెత్ కూడా పోరాడిందని అర్థం. మరణం అనేది ఒక స్థితి, మరణం అనేది ఒక వ్యక్తి. జీవం అనేది ఒక స్థితి, జీవం అనేది ఒక వ్యక్తి కూడా. హల్లెలూయా. యేసు ప్రభువు అన్నాడు, నేనే జీవం, నేనే జీవం. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు లేపితే మనకి ఏమొచ్చినట్టు? జీవం వచ్చినట్టు, యేసు వచ్చినట్టు. మీరు చెప్పాలా? జీవం వచ్చింది. మరణంలో నుంచి జీవంలోనికి దాటాడు. అంతేకాదు యేసు కూడా వచ్చాడు. యేసు లేకపోతే జీవమే లేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. యేసు ప్రభువులో ఉండే జీవం నీ లేనికి రానంత వరకు నీ జీవితం చీకటి. రక్షింపబడిన వాళ్ళల్లో కూడా చాలామంది భ్రమపడుతున్నారు, ఇంకా జీవం రాలేదు. వచ్చినా కొంతమంది పోగొట్టుకుంటున్నారు. తెలియదు నాలో జీవం ఉందా లేదా నాకు ఎట్లా తెలుస్తుంది అంటే బ్రతికి ఉండే వాళ్ళ లక్షణాలు వేరు, చచ్చిపోయిన వాళ్ళ లక్షణాలు వేరు. చచ్చిపోయిన వాళ్ళకు ఏం లక్షణం ఉంటుంది చెప్ప? నీకు వానికి సంబంధం తెగిపోతుంది. భర్త అయినా, అవ్వ అయినా, తాత అయినా, తల్లిదండ్రులైనా చనిపోతే అయిపోయి. పోలీసు వాళ్ళు మామూలుగా ఏదైనా జరిగితే ఫస్ట్ వాళ్ళు ఉంటారు పాపం. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఆడ ఉంటారు. నిన్న ఏమది హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, శంషాబాద్, ఆడ హైవేలో నిలబడి ఎవరినో పట్టుకోవాలని చూసినారు పాపం. వాడు లారీ 3 పోలీసు వాళ్ళని కొట్టినాడు, 4గురిని కొట్టినాడు. ఓ స్పాట్ చనిపోయాడు, ఇంకా 3గురికి దెబ్బలు తగిలినాయి. ఇక పోలీస్ ఆయన కాకి డ్రెస్లో ఉన్నాడు, నేను పోలేనంటదే మరణం అంటదే. ఇప్పుడు అతని కుటుంబానికి అతనికి సంబంధాలు లేవు. రాత్రి జరిగింది. ఎంత తట్టి లేపినా ఇక రాడు. అయ్యా మా బాదరబందీలు మేము భరించలేము, నువ్వు చచ్చిపోయినవేంది, నువ్వు బ్రతికిరా అంటే రాలేడు. కానీ కొంపదీసి యేసయ్యాడు ఉండి ఆయనకి ఇష్టమైతే మళ్ళా బ్రతికిస్తాడు. వాట్సాప్లో ఒక పాపకు చెయ్యి ఇట్లా ఇంతే ఉంది, ఇది బాగుంది, ఇది ఇంతే ఉంది. హీలింగ్ గిఫ్ట్ ఉన్న ఆయన ప్రార్థన చేస్తున్నాడు, మంచి ఆరాధన చేసి ఆ పాప చెయ్యి మీద నీళ్లు పోస్తున్నాడు. అంతే నీళ్లు పోస్తుంటే ఇది కదులుతా ఉంది మెల్లగా, ఎముక కొద్దిగా ఇటు లూజ్ చేసుకుంటున్నాడు. యేసు రక్తం వాళ్ళంతా ఆరాధన చేస్తూ ఉంటే రెండో ట్రిప్కి మళ్ళీ నీళ్లు పోసి తలకి కొద్దిగా సాగింది, ఇది పొడుగైంది. మూడోసారి ప్రార్థన చేసి ఆ నీళ్ళని అట్లా నీళ్ళ బాటలు కుమ్మరించే తలకి చక్కగా వచ్చిన ఆ నొప్పికి తట్టుకోలేకపోయినా పాప. స్పాట్లో చెయ్యి నీట్గా వచ్చేసింది. God has done the miracle inside the body. బాడీ లోపలికి దేవుని జీవం పోయింది. ఎముకలు లేదు, మాంసం లేదు, నరాలు లేవు. లాగినట్టు కాదు, మీరు చెప్పండి, తాడు లాగినట్లు ఎట్టుంటుందో నరాలు లాగితే కూడా అంత నొప్పి ఉంటుంది. ఏది ఏమైనా ఇలా నేను డైరెక్ట్ చెప్తున్నాను, నెబుకద్నెజర్ విషయంలో దానియేలు ఏం మాట్లాడుతున్నాడో మూలవాక్యం చదవండి ప్రియులారా. 4వ అధ్యాయం. రాజా
ఆ, ఆ. కరుణ చూపినడలు నీకున్న క్షేమం నీకు ఇక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. దానియేలు రాజుతో మాట్లాడుతున్నాడు. రాజు కాదు, చక్రవర్తి. ఎన్ని సంస్థానాలు ఉన్నాయి అతనికి? 127 సంస్థానాలకు రాజు. ఈ వ్యక్తి గురించి 4వ అధ్యాయంలో మాట్లాడాడు. 4వ అధ్యాయం అంటానే బాగానండి, ఇది నెబుకద్నెజర్ డ్రీమ్, ద డ్రీమ్ ఆఫ్ నెబుకద్నెజర్ ద ఎంపరర్. అతనికి వచ్చిన కళ ఏంటి? ఆ కళ అంటే 11వ వచనం చదవాలి. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను, దాని పైకొమ్మలు ఆకాశమునంటున్నంతగా ఎత్తుగాను, దాని ఆకారం భూతలమంత విశాలముగాను ఉండేది. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారం ఉండేది. దాని నీడను అడవి జంతువులు పండుకొనను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు, సకల మనుషులకు చాలనంత ఆహారము. అది కళ. నెబుకద్నెజర్కి వచ్చిన డ్రీమ్ ఏంటంటే, ఒక చెట్టు, మామూలు చెట్టు కాదు, బ్రహ్మాండమైన చెట్టు. బ్రహ్మ అనే పదము వర్ణింపశక్యముగా ఉంది. అండపిండ, మీరు ఎప్పుడు అనలేదు అది? అండపిండ బ్రహ్మాండం. బ్రహ్మాండం అంటే పరిమితులు లేని దేవుని సృష్టి. అండం అంటే చాలా బీజం, పిండం. నెక్స్ట్ ఆ అండం ఏమవుతుంది? పిండం అవుతుంది. ఓఫిర్ అన్నతో దేవుడు చెప్పాడట, ఇప్పుడు నేను చేసిన ఈ సృష్టి అంతా కూడా ఇంకా పిండ దశలోనే ఉంది. అసలు సృష్టి నేను ఇంకా చేయలే. ఆ అసలు సృష్టి పేరు ఏం పేరంటే మహిమ ప్రపంచం. దాంట్లో నా కుమారుడే పురుషుడు, ఆది సంభూతుడు, మొదటి పురుషుడు, అతని భార్య, సంఘం అంటే పరిశుద్ధుల సంపూర్ణుల సమూహం. రక్షణ పొందిన విషయం కాదు, రక్షణ పొందాలి, పరిశుద్ధపరచబడాలి, సంపూర్ణులు కావాలి. అప్పుడు యేసు ప్రభు పక్కకు వచ్చి నిలబడతావు. లేకపోతే నిన్నెవరు చేసుకుంటారు? నిన్నెవరు చేసుకుంటారు? నన్నెవరు చేసుకుంటారు? ఎవరు చేసుకుంటారు? ఎన్ని పెత్తనాలు చూసినావు, ఎన్ని పెత్తనాలు చూసినా ఒప్పుకోవటం లేదు సార్ అంటే నువ్వు సంపూర్ణంగా లేవేమో. సంపూర్ణులు అంటే ఏం చెప్పాను నేను? అనునాంగులు అంటే ఏదో ఒక లోపం ఉంటే పెళ్ళి కాదు. అంతా అందంగా ఉంది, అంతా అందంగా ఉంది, కానీ లోపల వేరే అంత ముక్కు కొరికేసింది దానికి. ఏదన్నా పండును కదా చిలక కొరికినట్టు ముక్కు కొద్దిగా బాగాలేదు, అట్ట సొట్ట దిగిందని చేసుకో. ఏదో ఒకటి లోపం ఉంటే కన్నా చేసుకో, అంతా బాగుండాలి అని కోరుకుంటాడు. సరే మనిషి బాగలేదంటే కనీసం ఉద్యోగం అన్నా ఉండాలి. ఈ కాలం ఏముండాలి? ఉద్యోగం అంటే ఎంత నల్లటి పిల్లనైనా చేసుకుంటారు ఇప్పుడు. అట్లుంది పరిస్థితి. ఎందుకంటే మగపిల్లలకు ఉద్యోగాలు రాకున్నాడు. ఇది మగపిల్లలకు ఉద్యోగాలు రాని టైం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 50% లేడీస్కు రిజర్వేషన్ ఇస్తే ఇక మొగళ్ళు ఎట్లా వస్తుంది మీరు చెప్పండి? అన్ని విషయాల్లో 50% రిజర్వేషన్ ఇవ్వాలి. 50-50 అన్ని విషయాల్లో 50-50 అంటే మరి వంటలో కూడా 50-50, శాలరీలో 50-50 అన్నీ కుదురుతాయి అట్లా? అసలు దేవుని లైను తగ్గిపోతాడు. ప్రతివాడు భర్త తన భార్యను పోషించి సంరక్షించుకోవాలి. ఎవరు పోషించమని? దేవుడు భర్తలు. కానీ ఈ కాలం ఏం కాలం? ఈ భర్తలకు ఉద్యోగమే రావు. ఇది అంచె దినాలలో ఉన్నటువంటి స్థితిగతి. లేడీస్ అంతకంతకు బ్లెస్డ్ అవుతారు. ఇప్పుడు మగవాళ్ళు ఎక్కువ భాగం చనిపోతారు.
ఎందుకంటే యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు జరిగి ఎక్కువ భాగం మగవాళ్ళు చనిపోతారు. స్త్రీలు మాత్రం 7 మంది పట్టుకొని, అయ్యా నువ్వు మాకు భర్తగా ఉండు, నీ పేరు మాత్రం మేము పెట్టుకుంటాం, ఏం అవసరం, నువ్వు ఇంటికి రావాకు, శాలరీ ఆకు, పోషించాకు, పిల్లలను చూసుకోవాకు, పిల్లల్ని ఎత్తుకోవాకు, వాళ్ళని ఏమి ముఖం కూడా కడిగద్దు, ఏం చేయొద్దులే, ఏం మేము చెప్పుకుంటున్నాం మా భర్త అంటే పలానా ఆయన అని చెప్పుకుంటాం అంతే. మళ్ళా బొట్టు పెట్టుకునే దానికన్నా ఉండాలి కదా, గాజులకు అడ్డంగా ఉండాలి కదా. ఏమండి, భర్త అంటే ఎవరు? ఉండాలంటే ఉండాలి, గాజులకు అడ్డంగా అని సామెత ఉంది. అంటే ఊరికే ఉండాలి. 10 మంది పెళ్ళికి పోవాలంటే భర్త లేకుండా పో చూద్దాం, దగ్గరికి రానిస్తారేమో. శుభకార్యాలకు నిన్ను రానిరు. నాకు అది నచ్చింది. ఎందుకు అంటే యేసు లేకపోతే నీకు సర్వము భక్తి పరులు పోయినట్టే లెక్క. నీకు మర్యాద ఉండదు, ఘనత ఉండదు, అంతే కదండి. ఒక భార్యకు భర్త లేకపోతే శుభకార్యాలకు ఎట్లా అన్ఫిట్టో, యేసును నమ్ముకున్న వ్యక్తి యేసు ప్రభువును వదిలిపెట్టినా, యేసు ప్రభు పోగొట్టుకున్నా, విసర్జించిన నువ్వు ఒక ఆత్మ సంబంధమైన విధవరాలువే. కాబట్టి ఈ భాగంలో మనం గమనిస్తే మహాబ్రహ్మాండమైన వృక్షం ఒకటి కలలో వస్తూ ఉంది. అది ఎంత పెద్దదంటే భూమి సెంటర్లో ఉంది అది. ఏమండి ప్రియులారా, చూడండి. సరే 10వ వచనం, నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనం కలిగెను. నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు. బాగా వినండి, నెబుకద్నెజర్ అనే వ్యక్తికి కళలు వస్తున్నాయి, దర్శనాలు వస్తున్నాయి. దేవుడు ఉన్నాడు అతనికి? లేడు. ఉనింటే 2వ అధ్యాయంలో ఒక ప్రతిమ పెట్టి ముక్కమని ముక్కలేదని వీళ్ళను అగ్నిగుండంలో వేశాడు. షడ్రగ్ మెషక్ అబేద్నెగోను ఎక్కడ వేశాడు? కొంపదీసి వాళ్ళు యేసు ప్రభు కూడా అక్కడ ఉండి బయటకు వచ్చారు కాబట్టి దేవుడు నిజంగా జీవముల దేవుడు ఈయనే అని ప్రకటించాడు. 2వ అధ్యాయంలో ప్రియులారా, 2వ అధ్యాయం చివర్లో 49, అంతటా దానియేలు రాజునొద్దకు మనవి చేసుకొనగా 48, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి ఫస్ట్ తెలీదు, తర్వాత తెలుసుకున్నాక అసలు మొత్తం 127 సంస్థానంలో జీవము గల దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని తానే కనపరచాడు. పిల్లరా చూడండి, చదవండి, చదువు. ఇరవై 26 వచ్చి 3:26 చదవండి. మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యుద్ధకు రండని పిలువగా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. రీలారా, లాస్ట్లో 29లో నేనొక శాసనం నియమిస్తున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడుగాక మరి ఏ దేవుడు. అంతకు ముందు 2వ అధ్యాయంలో ఒక స్థితి ఉండింది, వీళ్ళు దేవుని కొరకు నిలబడిన తర్వాత ఇంకొక స్థితి వచ్చింది. వీళ్ళకు విశ్వాసములు వీరులు, వాళ్ళు ప్రాణాలు తెగించి అగ్నిగుండంలో పడ్డారు. ఆశ్చర్యం ఏంటంటే దేవుడు అగ్నిలో అయితే పడేసేటట్టు చేశాడు, కానీ అగ్నిలోకి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. ఇప్పుడు అగ్ని మీద ఒక దూతను పెట్టింటాడు ఎప్పుడు కూడా. ప్రకటన గ్రంథంలోకి రండి వీళ్ళారా, 16వ అధ్యాయం 14, 18 ఎవరైనా చదవండి. రెవల్యూషన్ బుక్ 14th చాప్టర్ 18th వర్డ్స్. మరి యొక్క దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను, ఇతడు అగ్ని మీద అధికారము
చూడండి, ఒక దూతనే అగ్ని మీద అధికారం పొందినోడు. అసలు అగ్ని మీద అధికారిగా పెట్టింది ఎవరు? దేవుడు. అంటే పంచభూతాలు చేసింది ఎవరు? అగ్నిని కూడా క్రియేట్ చేసింది ఎవరు? దేవుడు. అగ్ని మీద అధికారంగా ఉండడానికి దేవదూతను పెట్టింది ఆయన. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోను అగ్నిగుండంలో వేస్తే అగ్నిలోకి ఆయన వచ్చాడు. అగ్ని ఆయన కాల్చగలదా? ఆయన పిల్లలను కాల్చగలదా? నేను ఇక్కడ నాకు ఆశ్చర్యమయ్యేది ఏంటంటే, యేసు ప్రభు తన బిడ్డలు గన పరిశుద్ధంగాను విశ్వాసంతోనూ ఆయన పక్షంగా నిలబడితే వాళ్ళని ఎక్కడైనా కాపాడుతుంది. అది ఏ ప్లేస్ అయినా, వాట్ ఎవర్ ద ప్లేస్ మేబీ, గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఈవెన్ ఇన్ ద ఫైర్, ఈవెన్ ఇన్ ద ఫర్నెస్. ప్రియులారా, తమాషగా యేసుక్రీస్తు ప్రభు అగ్నిగుండం లేకి వచ్చాడంటే అగ్ని మీద ఆయనకు అధికారం ఉంది. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను నేను, ఏంటంటే అంత పెద్ద బ్రహ్మాండమైన చెట్టు ఉంది కదా, ఆ చెట్టు మొత్తం మానవాళికంత సరిపోయేంత తిండి ఉంది దానికి. ఆ చెట్టులో ఏముందండి? లాస్ట్లో ఏమన్నాడు? సకల మనుష్యులకు 12 చివరిలో సకల మనుష్యులకు చాలునంత, అందరికి తినడానికి కావలసినంత ఆహారం ఆ చెట్టుకుంది. అంటే అర్థం ఏంటి? నెబుకద్నెజర్ రాజు అందరికీ ఆహారం పెట్టగలిగినంత చక్రవర్తి, అంత ధనవంతుడు. అందుకే అతన్ని ప్రతిమలో శిరస్సుతో పోల్చారు. శిరస్సు దేంతో చేయబడింది? బంగారు. చూడడానికి బంగారు ఎంత రమ్యంగా ఉంటుందో నెబుకద్నెజర్ కింగ్డమ్ కూడా అంత బాగుంది. నెబుకద్నెజర్ కింగ్డమ్ ఎక్కడుంది ఇప్పుడు? ఇరాన్, ఇరాక్, ఇరాన్, ఇరాక్, అషీరియా. అషీరియా అంటే సిరియా. ఈ ప్రాంతాలంతా కలిస్తే అది నెబుకద్నెజర్. ఆ మూడే కాదు, చాలా పెద్దది. ఇంకా ఆ నుంచి పరిపాలన జరుగుతుంది అంతే. ప్రియులారా, అయితే అక్కడి నుంచి ఆయన పరిపాలన చేసిన అందరికీ ఆహారం పెట్టగలడు. చూడండి, ఆ పైన ఏమన్నాడు? ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైంది అయిందంటే దేవుడే అతన్ని బ్రహ్మాండమైన చెట్టుగా నాటాడు. అంత మహావృక్షం అయిపోయింది. కానీ కొమ్మలు చూస్తే ఆకాశాన్ని అంత హైట్కి వెళ్ళిపోయాయి. భూమి అంత విస్తరించింది. పైన ఏమన్నాడు? దాని ఆకారము భూతలం అంత విశాలముగా ఉంది. 11లో ఆకారం ఎట్లుంది? భూతలం అంత విశాలంగా ఉంది. అసలు ఎకరాలు 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 భూమి ఎంత వ్యాపించిందంటే అతని అధికారం ఎక్కడికడికి ఉంది? ఇండియాలో కూడా ఉంది, కూషులో ఉంది. అదే కదా తర్వాత అహష్వేరోషుకి వచ్చింది. ఏమన్నాడు? కూషు మొదలుకొని హిందూ దేశం వరకు అన్ని దేశాలు ఇతని కంట్రోల్లో ఉన్నాయి. అటువంటి గొప్ప వ్యక్తిని గురించి చెప్పి చెప్పి అతని నీడ, దాని నీడ అడవి జంతువులన్నీ ఆడికి వచ్చి పండుకుంటాయి. షాదలు తీరితే రాత్రికి అయితడికి. ఆహారం కావాలంటే ఆడ ఎట్లా ఆహారం చెట్లకు ఉంది. నీడ కావాలంటే ఆకులు సొగసుగా ఉన్నాయి, మామూలు కాదు. పండ్లు కావాలి తినాలేమనంటే పండ్లు విస్తారంగా కనబడుతూ ఉంది. నీడ కావాలంటే అడవి జంతువులు పండుకోవడానికి కావాల్సినది. దాని కొమ్మలలో, ఆ కొమ్మలలో ఆకాశ పక్షులన్నీ వచ్చి అక్కడ నిద్రపోతుంది రాత్రి కూడా. అన్నిటికీ ఆశ్రయమైపోయాడు. అంతగా ఎదిగాడు. బావినండి, ఈ దినం నేను చెప్పే అంశం ఇది. నువ్వు ఎంత ఎదిగినా గర్విస్తే మాత్రం దేవుడు నిన్ను పాతాళాన్ని తొక్కేస్తాడు. అది పాయింట్. సాక్షాత్ లూసిఫర్నే హెచ్కేల్ 28లో 28th చాప్టర్ ఆఫ్ హెచ్కేల్, అక్కడ మొత్తం అంతా దేని గురించి మాట్లాడాడు? చాలా అభివృద్ధి చెందాడు. ఇప్పుడు ఈ నెబుకద్నెజర్ భూమి మీద ఎంత డెవలప్ అయ్యాడో బాగినండి. ఇది కేవలం షాడో ఆఫ్ దిస్ లూసిఫర్. పరలోకంలో లూసిఫర్ ఎంతగా ఎదిగాడు. అందుకే నువ్వు ఆశ్రయ దుర్గముగా నీవు ఉంటావు. అందరికి, ఈవెన్ పరలోకంలో ఏంజల్స్కి, మొత్తం విశ్వంలోని ప్రపంచాలన్నిటికీ ఆశ్రయపురముగా, ఆశ్రయ దుర్గముగా వీడు ఉన్నాడు. ఎవరు? లూసిఫర్. కానీ గర్వించినాడు. నాశనమునకు ముందు నాకు ఈరోజు పాయింట్ ఏంటంటే, ఎంత మంచివాడవైతే నేను అంతగా దేవుడు డెవలప్ చేస్తాడు. అక్కడి పోయినాక నీవు దీనుడిగా ఉండకపోతే ఆ నుంచి పడేస్తే నీకు మళ్ళీ దిక్కుమొక్కు
ఉండదు. యెషయా 14లో అన్నాడు, పాతాళంలో ఒక మూలకు పడద్రోశాడు ఈ వ్యక్తిని. ఏమండి? యెషయా గ్రంథం 14th చాప్టర్ 14:15. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు, పాతాళంలో నరకం ఉంటుంది. బాగానండి. పాతాళంలో ఏముంటుంది? నరకం. నరకం అంటే అగ్నిగుండం. మళ్ళీ దాంట్లో కూడా ఒక కార్నర్ బిట్టుకు ఈయన్ని తోసేసాడు. మూలకు ఒకప్పుడు ఉన్న పదవి ఏంటి, ఇప్పుడు పోగొట్టుకున్న పదవి ఏంటి? పదవి పోతే పోయింది. ఎక్కడ పడినాడు? నరకములో ఒక మూలలో పడ్డాడు. ఎంత లాస్ అయ్యాడు చూడు. నేను చెప్తున్నాను, చాలామందికి అభివృద్ధి చెందాలని ఇష్టం, ప్రాస్పరిటీ అంటే ఇష్టం, డెవలప్మెంట్ అంటే ఇష్టం చాలామంది. నువ్వు డెవలప్ అవుతున్నావు మంచిదే, కానీ నువ్వు ఆడికి పోయినాక నువ్వు స్థిరపరచబడకపోతే, ఆడికి పోయినాక నీవు గర్విస్తే మళ్ళా ఏ మొహమాటం లేకుండా తొక్కేస్తాడు దేవుడు. ఎందుకంటే ఆల్రెడీ ఒకరిని తొక్కేశాడు. అందుకే జడ్జిమెంట్ ఇట్లా ఉంటుంది. లూసిఫర్కి ఏం జరిగిందో ప్రపంచంలో అందరికీ అదే జరుగుతుంది. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి. హి ఫాలోస్ ద జస్టిస్. దేవుడు దేన్ని ఫాలో అవుతాడు? న్యాయాన్ని. ఆయనే న్యాయాధిపతి. ఆడివే నాకు కృప చూపించినట్టే కుదరదు. దిస్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ జడ్జిమెంట్. ఇక్కడ న్యాయమే పనిచేస్తుంది. అందుకే న్యాయం దగ్గరికి పోవద్దు. మనం ఎప్పుడు ఆడ బతుకుతున్నాం? కృప, ద గ్రేస్ ఆఫ్ గాడ్. వీఆర్ లివింగ్ అట్ ది ప్లేస్ ఆఫ్ గ్రేస్. ఆ గ్రేస్ కానీ బతుక్కోవాలి భూమి మీద. న్యాయం లేదు అని మాట్లాడాకు. అసలు నువ్వు ఎంతో అన్యాయస్తుడు అయితే నువ్వు రక్షణలోకి వచ్చినావు. అది న్యాయమా? మరి చెప్పు. నువ్వు చేసిన పాపాలేంటి, నువ్వు పడిపోయిన స్థితిలేంటి, నువ్వు మా నోరేంటి, నువ్వు ఇతరులకు చేసిన హానికరమైన విషయాలు ఏంటి, దేవుడు లిస్టు పెట్టి చెప్తే అస్సలు ఎవ్వడు నిలబడు. ఆయన 50వ కీర్తన, ఆయన గన తప్పులు నీ చూపించాలని అనుకుంటే ఆయన ఎదుట ఎవడు నిలబడగలడు? 50 వీళ్ళారా 20వ వచనం, 50వ అధ్యాయం 20వ వచనం మధ్యలో, నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. అంటే మొత్తం రాసి పెట్టిన లిస్ట్ అంతా ఎవరి దగ్గర ఉండి ఎప్పుడెప్పుడు ఎవరితో కొట్లాడి. నా అందుకే ఆదివారం యొక్క బ్లెస్సింగ్ ఏంటంటే, ఆ రోజు నువ్వు యథార్థవంతుడవై కడుక్కుంటే టోటల్ పోతాయి. ఆ రోజు నువ్వు ఏవేవి కడుక్కుంటున్నావో అవన్నీ ఇక మళ్ళీ జడ్జిమెంట్లోకి రావు. అంటే ఒక పరంగా ఇది కూడా కృపాసనం. సండే ఈజ్ ఏంటండి? సండే ఈజ్ ద ప్లేస్ వేర్ గాడ్ ఈజ్ డ్వెలింగ్. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? అది కూడా కృపగల దేవుడు. అందుకే సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ఆయన కృపాసనమునొద్ద చేరుదాము. ఎక్కడికి వచ్చినా మీరు చెప్పండి, మీరు అనండి. ఎక్కడికి పోయినా నువ్వు అంటే దేవుని పాదాల దగ్గర పోయినా చెప్పాలి. పలానా చర్చికి పోయినా, చర్చికి పోకపోతే పాస్టర్ అరుస్తాడు కాదు. మా పరలోకపు తండ్రి సముఖం అది మా హక్కు. సండే ఎక్కడికి పోవడం హక్కు? దేవుని దగ్గరికి పోవడం. నువ్వు రక్తములో కొనబడి ఉంటే నీకు ఇది హక్కు. దేవుని స్తోత్రం కలుగుతుంది. కాబట్టి దేవుని దగ్గర వరుస ఉంది, నీ తప్పుల వరుస ఉంది, నీ యొక్క సిన్స్ లిస్ట్ ఉంది. చూడండి ఇంకా ఏమన్నాడు? అయితే నీ కన్నుల ఎదుటి సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. వరుసగా పెట్టి గద్దిస్తాడంట. మంచిదే కదండి. గద్దించినప్పుడు ఏం కావాలి? నువ్వు నన్ను గద్దిస్తావా అనకు. పైన చూడండి, పైన 17 దిద్దుబాటు నీకు. అంటే దేవుడు దిద్దాలనటమే గద్దింపు. దిద్దుబాటు చేయాలనుకుంటే ఏం చేస్తాను? నిన్ను ఎరా బాబు చర్చికి రావు నువ్వు అంటే అదేంటది?
గద్దింపు. దానివల్ల ఏం చేయాలి? దిద్దుకొని సరి చేసుకోవాలి. అసలు విశ్వాస అనే వాని పేరు దేని చేత యవనస్తులు తమ నడత శుద్ధి చేసుకుంటారు? వాక్యమును బట్టి. దాన్ని సరిగా నేను ఆ వాక్యంలో ఉన్నాను లేదని సరిగా చూచుకొనుటను బట్టియే కదా. వాక్యము నువ్వు నేను చెప్తున్నాను, ఎక్కువ అర్థం కాడ ఉండడం కంటే వాక్యం అనే అర్థం కాడ ఉండటం మంచిది. వాక్యం అనేదాన్ని యాకోబు ఏమన్నాడు? నీ వాక్యము అర్థము వంటిది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ నథింగ్ బట్ ద మిర్రర్. ఎప్పుడు వాక్యం చదువుతుంటే ఏమైతే తెలిసినా నీ నోరు బాగలేదు, లేదా కళ్ళు బాగలేవు, అవి బాగలేవు, ఇవి లేవని దేవుడు చెప్తుంటాడు. నువ్వేం చేస్తావు అప్పుడు? కొంపదీసి ఇక్కడ ఏదో అయింది, అన్నం తిన్నాను నేను, నా మీద వేసు, నేను అన్నం తిన్నాను, కొద్దిగా ఇక్కడ అయింది సైడ్కి, మీసాలకు పక్కన అయింది, నాకు కనపడలేదు. ఎట కనపడుతుంది? నాకు ఎవరు కనపడుతుంది? చూచుచున్న మీకు బాగా కనపడుతుంది. సార్ అక్కడ కొద్దిగా రైట్ సైడ్ అన్నం ఉంచి తీసుకున్నా, థ్యాంక్ యూ. నాకు చెప్తావా? నాకు చెప్తావా? ఇక్కడ పూసుకుంటా, ఇక్కడ పూసుకుంటా, ఇక్కడ పూసుకుంటా. అట్లనే వాడిని దేవుడు దిద్దుబాటు చేసినట్ట చేయగలడా? అసలు దేవునికి ఏది అసాధ్యం లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. అయినా కొన్ని దేవునికి అసాధ్యం ఉన్నాయి. ఏంటి అంటే చెప్తాను చూడండి. నువ్వు ఆయన నమ్మకపోతే నీకు పరలోకం ఈలేడు. నువ్వు దిద్దుబాటు చేసుకోలేకపోతే నీకు ఆశీర్వదించలేడు నిన్ను. మెల్లగా భ్రష్టత్వంలోకి పోయి పాతాళానికి వెళ్ళిపోతావు. ఏం ప్రవ్వా నీకు అన్నీ సాధ్యమే కదా అంటే, మరి నువ్వు నాకు అసాధ్యంగా ఉండవురా, నువ్వు లోపడటం లేదు. అందుకే అనిపిస్తుంది ఎక్కువ మంది భక్తులు ఏమని ప్రార్థన చేసినారంటే, ప్రభా నేను అవిధేయుడు, నన్ను విధేయంగా చేయి. ఇవాన్ రాబర్ట్స్ అనే భక్తుడు ప్రార్థన ఏమన్నా, నా మెడలు వంచు అంటే మెడ బిరుస్తాను. అసలు ఇంగ్లీష్లో హెడ్ లాంగ్ అంటే అర్థం ఏంటి? తల బిరుస్తాను. లోబడని వాళ్ళని అంటారు హెడ్ లాంగ్. వాడు హెడ్ లాంగ్ పిలవండి. కొంతమందికి ఏం రాదు, ఏం తెలియదు, కానీ కోరహు మాదిరి మోషేను కూడా ఎదిరిస్తాడు. మోషేకున్న త్యాగం ఎక్కడ, సకల శాస్త్ర ప్రవీణత ఎక్కడ, అతనికున్న విధేయత ఎక్కడ, అతనికున్న దర్శనం ఎక్కడ, దేవుని దగ్గర అతడు ఈ అల్పకాల పాప భోగాలన్నీ పక్కన పడేసిన సాక్రిఫైస్ త్యాగం ఎక్కడ? అటువంటి వ్యక్తిని కూడా ఎంబ్రే అనే వాళ్ళు ఏం చేశారు? ఏం నీ కథ అంటారు. వీడికి దమిడి చదువురాదు, ఆయనేమో సకల శాస్త్ర అనిపిస్తుంది. చదువుకు దానికి సంబంధం లేదు, కానీ నీ హార్ట్ను నువ్వు దేవునికి లోబరచాలి. అది నీ మీద ఆధారపడి ఉంది. నేనేమైనా వేరే వేరే విషయాలు చెప్తున్నానా? ఒబీడియన్స్ గురించి మాట్లాడుతున్నా, ఫెయిత్ గురించి మాట్లాడుతున్నా. అటువంటి వాళ్ళను దేవుడు లేపుతాడు. ఇక్కడ ఇంత హై పొజిషన్కి వెళ్ళిన నెబుకద్నెజరు సడన్గా అక్కడ ఒక మాట అన్నాడు. ప్రియులారా, 4వ అధ్యాయంలో ఒక్క నిమిషం 14లో, మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు. హల్లెలూయా. మళ్ళా 17లో, ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతలు అంటున్నాడు. సడన్గా ఒక దేవదూత వచ్చి ఏమన్నాడు తెలుసా? అక్కడ చూడండి 14 మధ్యలో, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసేసి దాని పండ్లను పరవేయడి, పశువులను దాని నీడ నుండి పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. ఇది జడ్జిమెంట్ వచ్చి సడన్గా. బాగా వినండి,
ఫస్ట్ టైం బాగున్నాడు, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా నరకం అన్నాడు దేవుడు. ఎందుకు నరకం అన్నాడు? ఎందుకు నరకం అంటాడు అంటే నెబుకద్నెజరు గర్విస్తాడని ముందే దేవునికి తెలుసు. ఇదంతా ముందు రాసిన తర్వాత లాస్ట్లో చెప్పాడు చూడండి 31 రాజు 30 రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతలను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను ఎక్కడ అనుకుంటున్నాడండి? బయటకు కూడా అనలే, నోట్తో కూడా అనలే. మామూలుగా గర్వం ఏడ తెలుస్తుంది తెలుసా? నోట్లోంచి వచ్చే మాటలను బట్టి చెప్పచ్చు. గర్వం ఎక్కడ కనపడుతుంది? హృదయంలో ఉండేది కనపడదు, నోటి మాటల వలన కనపడుతుంది. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట. లోపల ఏముంది? గర్వం ఉంది కాబట్టి గర్వపు మాటలు బయటకు వస్తాయి. గర్వపు మాటలు గన పలుకుతాడని దేవునికి ముందే, అది కూడా ఎక్కడ అనుకున్నాడు? మనసులో అనుకుంటుంటే 31లో రాజు నోట ఈ మాట మనసులో ఉంది, మెల్లగా మాటలేక కూడా వచ్చాయి అనుకుంటున్నాడు. ఒకడే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది, రాజు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేషెదవు, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి అయి ఉండి తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో దానిని అనుగ్రహించునని నీవు 7 కాలాలు నీకు ఇలాగ జరుగునని. ఇదంతా ఎవరు చెప్పారు? ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది కదా. అది జాగరూకుడు పరిశుద్ధుడు కూడా జడ్జిమెంట్ ప్రకటించినాడు. అంటే అంత స్థాయి చక్రవర్తి మనసులో గర్విస్తే దేవుడు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యాడు. ఎందుకు తెలిసిన? అంతకుముందు ఒకడు లూసిఫర్ అనేవాడు ఇట్లనే మనసులో గర్వించి పాడైపోయాడు. ఇప్పుడు ఇంకొకని భూమి మీద ఉన్నటువంటి చక్రవర్తులలో మొట్టమొదటి వాడు నెబుకద్నెజరు. అంటే ఎవరు? మానవ రాజ్యముల పైన అధికారము ఇవ్వాలనుకున్న 32 మధ్యలో సర్వోన్నతుడకు దేవుడు మానవ రాజ్యముల పైన, అంటే మానవ రాజ్యాల మీద కూడా ఎవరు అథారిటీ మీరు చెప్పాలి. ఇప్పుడు మనకు బీజేపీ గవర్నమెంట్ని ఇచ్చింది కూడా ఎవరు? దేవుడే. నెగిటివ్. ఈవెన్ ఫరో ఉన్న, నెబుకద్నెజరు ఉన్న, అహష్వేరోషు ఉన్న, రాజులు ఎవరున్నా ఆ రాజ్యం ఎవరు ఇచ్చిండాలి? దేవుడే ఇచ్చిండాలి. మానవ రాజ్యముల పైన ఆయన అధికారి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ వ్యక్తిని ఏం చేశాడంటే వీడు గర్విస్తున్నాడు కనుక మొత్తం అంతా తీసేయాలనుకున్నాడు. అయితే అది కూడా జడ్జిమెంట్ ఏం చేశాడంటే 7 కాలాలు అన్నాడు. 7 కాలాలు అంటే 7 సంవత్సరాలు మాత్రమే శిక్ష. ఇక ఆ రోజు అతను భయంకరమైన స్థితి చూడండి మీరు 33 ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించిన మానవులలో నుండి అతని తరిమిరి, అతడు పశువులే గడ్డి మేసెను, ఆకాశపు మంచు అతని దేహమును తడుపుగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివి. ఆయన ఆ కాలము 7 కాలాలు 7 సంవత్సరాలు అడవిలో ఉన్నాడు. ఎక్కడుండేవాడు? ముందు ఎక్కడుండేవాడు? నెబుకద్నెజరు అంతఃపురములో ఉండి పైన తిరుగుతూ గర్వించాడు. మనస్సులో గర్వించినా కూడా ఎవరు చూస్తారు? బాగా ఈ మాట మతి పెట్టుగా మీరు. మనం అందరి ముందు మాట్లాడాల్సిన అవసరంలా. నువ్వు లోపల పరిస్థితిని దేవుడు గమనిస్తున్నాడు. బయటికి మనుష్యులు పై రూపం, దేవుడు లోపల రూపం చూస్తాడు. నెబుకద్నెజరు రూపం చూశాడు. వీడు గర్విస్తాడు. గర్వించినప్పుడు నేను శిక్షించాలి. ఎన్ని సంవత్సరాలు పెట్టాడు ఆయన? జడ్జిమెంట్ కూడా 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు కటింగ్ చేయలేదనుకో ఎలా ఉంటావు? నెత్తి మీద జుట్టు వెంట్రుకలు కటింగ్ చేయలే, గోర్లు కట్ చేయలే, స్నానం లేదు, వర్షం పడుతుంది, పశువులాగా అయిపోయాడు. ఇప్పుడు నా అంశం అది కాదు. ఒక విషయం చెప్పాలనే ఇంతసేపు చెప్పినాడు.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో 16వ వచనం ఇప్పుడు 7 కాలములు గడుచు వరకు వానికి, అనగా ఆ నెబుకద్నెజర్ని ఇప్పుడు ఏమంటాడు దేవుడు, వాడు మర్యాద పోయింది, సాక్ష్యం పోయింది. బి కేర్ఫుల్. మర్యాద ఉన్నప్పుడు మాటలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మర్యాద పోయింది, ఎందుకంటే గర్వించాడు. జస్ట్ లైక్ లూసిఫర్ను ఫాలో అయ్యాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, వానికున్న మానవ మనస్సుకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. బాగానండి. ఇప్పుడు 3 విషయాలు నేను చకచక చెప్పి ముగించేస్తాను. 12 లోపల క్లోజ్ చేస్తాను ఈరోజు. ఏమిటి సంతోషానికి కారణం? మీ సంతోషానికి కారణం ఏమిటి? మీరు నవ్వారు కనుక 1 గంట అన్నట్టు ఏం చెప్పినా బరువే ఈయన దగ్గర అన్నట్టు. దేవుడు ఏం చేస్తాడంటే మానవ మనస్సును తీసేసి ఏం మనస్సు పెట్టాడు చెప్పండి. బాగా ఇది చాలా అమూల్యమైన మాటలు అండర్లైన్ చేసుకోండి. మానవ మనస్సును బదులు, ఇన్స్టెడ్ ఆఫ్ ది హ్యూమన్ మైండ్, హ్యూమన్ మెంటాలిటీ, గాడ్ హ్యాస్ గివెన్. ఏమని ఒక పశువు మనసు ఇచ్చాడు. ఒక ఎనిమల్ మైండ్ ఎట్లుంటుందో అట్లా. అవును, నాకు తెలియదు, మీరు చెప్పాలి. పశువులకు మనస్సు ఉంటుందా? ఏమండి, మనస్సుకే ప్రాణం అని కూడా అంట. పశువులకు కూడా ఏముంది? ప్రాణం ఉంది, ఆత్మ గట్టలేదు అంతే. జంతువులకు మనుషులకు తేడా ఏంటి? మనుషులకు ఆత్మ ఉంది, అది పర్మనెంట్, అది దేవుని నోట్లో నుంచి వచ్చిన ఊపిరేది. అందుకే అది నిత్యత్వంలో అటు దేవుని దగ్గర అన్న ఉండాలి, అటు పాతాళంలో అన్న ఉండాలి. యేసైన ఆశ్రయిస్తే పరలోకంలో ఉంటావు. యేసు ప్రభు నాకు వద్దు, ఆయన ఇంకొక దేవుడు అని నువ్వు పొరపాటు పడి భ్రమలో పడితే పాతాళాన్ని పోతావు. ఆత్మ ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం. జంతువులకు ఆ ప్రాబ్లం లేదు. ఏంటి లేదు? ఆత్మ లేదు కాబట్టి ఇంక 2 ఉండాలి. ఏంటి? జంతువులకు శరీరం ఉంటుంది, ప్రాణం కూడా అంటారు. కాబట్టి జంతు మాంసం శరీరం లేకపోతే మనం ఎట్లా తింటామండి? ఇప్పుడు మటన్ కావాలి. అసలు జంతువులు దేవుడు ఎందుకు చేసినాడు? ఒక పరంగా మనకు ఆహారంగా కూడా ఇచ్చేసినాడు. కానీ వాటికి ఏముంది? ప్రాణం. కాబట్టి మనం మటన్ తినాలంటే ముందు ప్రాణం తీయాలి దానికి. ఆ రక్తంలో, ఆ ప్రాణంలో దానికి ఒక మనస్సు ఉంటుంది. అది పశువు మనస్సు. మనిషికి ఉన్నంత నాలెడ్జ్, మనిషికి ఉన్నంత మనస్సు శక్తి, ఆ మెంటల్ స్ట్రెంగ్త్, మెంటల్ హెల్త్ దీనికి ఉండదు. కానీ కొద్ది వరకు పనిచేస్తుంటుంది అది. బాగానండి. ఈ రోడ్లో ఒక కుక్క ఉంది. అది పాపం నేను ఎప్పుడు దాన్ని పెద్దగా ఇంట్రెస్ట్గా ఫోకస్ పెట్టి చూసినది లేదు. కొంపదీసి ఒకసారి దానికి ఏమన్నా పెడదామని పెడితే కూడా తినదు అది. కానీ నన్ను దూరం చూసిందంటే తోకపోతుంది. ఇక వాకింగ్ పోతుంటే పోయినంత వరకు వస్తుంటుంది. అది ఐడెంటిఫై చేస్తుంది. దేవుని స్తోత్రం. దాని మనస్సు ఉంది. ఈయన మా ఏరియా క్యాండిడేట్ అని తెలుసు. దానికి ఇంకొక జత కుక్క ఉన్నది, రీసెంట్గా చనిపోయింది. అది ఇప్పుడు ఒంటరిగా తిరుగుతుంటుంది. నేను ఎక్కడైనా కొంపదీసి నా లోకంలో వాకింగ్ చేసుకుంటూ పోతుంటే టక్కన వచ్చి చెయ్యికి తాకుతుంది మూతి పెట్టి. భయపడిన రోజులు ఉండదు నేను. ఏది అంతే. ఇక మీదికి రోంత ఛాన్స్ ఇస్తే ఇక మీదికి ఎక్కాలని చూస్తుంది. దాని మనస్సు ఉంది. అయితే అది పశువుల మనస్సు. అది జంతువుల మనస్సు వేరు, మానవుల మనస్సు వేరు. ఇప్పుడు దేవుడు ఏమిచ్చాడు? నెబుకద్నెజరును మనుషుల మీదనే మనిషి రాజుగా చేసి ఉన్నత శిఖరాలు ఎక్కించాడు. మనుషుల్ని పరిపాలన చేసిన అంత గొప్ప చక్రవర్తి ఉన్న వ్యక్తి గర్వించి పశువు అయిపోయాడు. అందుకే ఈ విషయం నేర్పించడానికి ఆదికాండంలో 6వ దినమున దేవుడు చేసినటువంటి వాళ్ళల్లో ఫస్ట్ జంతువులనే చేశాడు. 6వ రోజు ఏం చేశాడు? జంతువులు చేశాడు, తర్వాత మనుషులను చేశాడు. ఊరికి చూడండి, గుర్తు చేస్తున్నాడు. ఇది చాలా గొప్ప అంశం ప్రియులారా.
ఇది దైవజనులు చాలాసార్లు చెప్పారు. ఆదికాండం 1:24, దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాక అని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రతి పురుగును అది మంచిదని దేవుడు అయిపోయి. 24, 25 పశువులకు సంబంధించినటువంటి క్రియేషన్. వాటికి జీవం కూడా ఉంది. బాగినండి, కొద్దిగా అర్థం చేసుకోండి. జీవం అన్నా, ప్రాణం అన్నా, మనస్సు అన్నా ఒక్కటే. ఇది వాచ్మెన్ని రాశాడు. మనకు కూడా అర్థమైతే జీవం ఉందా లేదా ఇప్పుడు జంతువులకు, లేకపోతే ప్రాణం పోవడం ఏంది అంటే ప్రాణం ఉన్నట్టే కదా. ప్రాణం అనే జీవం అనే ఒకటే పోలాడా. ఇప్పుడు దేవుడు దానియేలు గ్రంథంలో చెప్పిన ప్రకారం పశువులకు మనస్సు ఉన్నట్టుంది, మనస్సు కూడా ఒకటే కదా, దానికి ఆత్మ లేదు కదా మరి. కాబట్టి ఏమంటాం, ప్రాణము, జీవము, మనస్సు జంతువులకు కూడా ఉంటాయి. అందుకే అమెరికా అంతా ఏం చేస్తుంది, చాలా అబ్రాడ్ కంట్రీస్, వెల్ టెక్నాలజీలో ఇంప్రూవ్ అయిపోయినటువంటి కంట్రీస్ మనుషులు మోసం చేసి నాశనం చేస్తున్నారని మనుషులు ఎక్కువగా ప్రేమించడం మానేసి జంతువులు ప్రేమిస్తున్నారు. అమెరికాలో ఉన్న కుక్క బతుకు బాగుంది తెలుసా మీకు. వాటికి హాస్పిటల్స్ ఉన్నాయి, వాటికి హాస్టల్స్ ఉన్నాయి. నేను ఏడకన్నా పోవాలనుకో మా కుక్కను ఏడవగల హాస్టల్లో వదిలిపెట్టాను. దానికి హాస్పిటల్ కూడా లోపల ఉంటుంది. గోర్లు తీస్తారు, దానికి జుట్టు పెరిగింటి కత్తిరిస్తారు, నీట్గా తయారు చేస్తారు, డ్రెస్ చేస్తారు. మళ్ళీ నువ్వు వచ్చినప్పుడు దాన్ని తీసుకొని పోవచ్చు. మనమేమో వీధిలో నడుచుకుంటూ పోతున్నాం, అది కార్లలో తిరుగుతుంది. తెలుసా మీకు కుక్కలు ఎక్కడ తిరుగుతున్నాయి? పెద్ద పెద్ద కోటీశ్వర్లు కార్లలో తిప్పుతున్నారు వాటిని. ఈ కుక్క వలెనైనా కాకపోతేనని చాలామంది అనుకుంటున్నారు. కానీ అదే అమెరికాలో చాలా స్టేట్స్లో వీధులలో గృహము లేని వాళ్ళు కూడా ఉన్నారు, హోమ్లెస్ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు నేను కళ్ళకు నీళ్ళు ఆగకుండా ఏడ్చిన వాళ్ళు వాళ్ళని చూసి అస్సలు కంట్రోల్ చేయలేనంత కన్నీరు వస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఒక ఆడపిల్ల కూర్చొనింది, ప్యాంట్ షర్ట్ వేసుకొని వీధిలో కూర్చొని ఇంజెక్షన్ తీసుకొని డ్రగ్స్ పొడుచుకుంటాం. వీధిలో ఉంది, మగోళ్ళు వీధిలో ఉన్నారు, తాగి తిరుగుతాం. అమెరికా అంటే ఎంత ధనిక దేశమో, కొన్ని ప్రాంతాలంతా బీదగా. అందుకే వాళ్ళకి నెలకి ఇన్ని $1 ఫ్రీగా ఇస్తారు. హోమ్లెస్ పీపుల్కి ఏం చేస్తారు, $500 మినిమం వాళ్ళకి నెలకి ఇస్తారు. వాళ్ళు 2-3 రోజులు తాగేసి అంతా అయిపోయి చేసుకుని గమ్మ. సైతాను బంధకాలలో ఉన్నారు, సాతాను కంట్రోల్లో ఉన్నారు. వాళ్ళంతా జొంబీల మాదిరి అయిపోయినారు. నువ్వు పోతే పొడసలన్న పొడి చేస్తారు, డబ్బులన్న కొనుక్కుంటారు. అందుకే అక్కడ ఎవరు పోరు. కనుక పిల్లలు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఏం చెప్పాను నేను? నెబుకద్నెజరుకు మొదట ఏం మనసు ఉండింది? మానవ మనస్సు ఉండింది. కనుకనే మనుషులకు మనిషి రాజై చక్రవర్తి ఉన్నత బంగారు లాంటి సువర్ణ యుగం అనుభవించాడు. తన లైఫ్లో ఏమనుభవించాడు? సువర్ణ యుగమే అనుభవించాడు. కానీ ఎప్పుడైతే గర్వించాడు, లోపలి స్థితి, హార్ట్లో స్థితి, మనస్సులో అతడు ఆలోచన చేసిన విధానం బాగలేదు, దేవునికి విరోధంగా ఆలోచన చేశాడు. కనుక దేవుడు తీర్పు తీర్చాడు. జాగరూకులైన పరిశుద్ధులే దేవుని ముందు జాగ్రత్తగా ఉంటారు. బాగినాడు. జాగరూకులు అంటే జాగ్రత్తగా ఉండువారు. జాగరూకులైన దేవదూతలు అంటే దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉంటారు. 2 కప్పుకుంటారు, 2 కళ్ళు మూసుకుంటారు, 2 తెగులు జాగ్రత్తగా ఉంటారు. ఆయన పరిశుద్ధుడు. అంతేకాదు, పరలోకములో సైతం నిత్య చీకటి తిరిగిన కాలం ఒకటి ఉంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉన్న కాలం ఉంది. అందుకే వీళ్ళు జాగరూకులు కూడా. నిత్య చీకటి దాడి చేస్తుందని దేవుడు చెప్పినప్పుడు అందరి దగ్గరికి వచ్చి శోధించింది ఆ నిత్య చీకటి. అప్పుడు ఎవరెవరే చీకటికి చేయి ఇచ్చారో వాళ్ళంతా పడిపోయిన దేవదూతలు అయిపోయారు. 1/3 ఆఫ్ ది పాపులేషన్ ఇన్ ఏంజల్స్.
ఏంజెల్స్లో 1/3 వాళ్ళు చీకటికి చోటు ఇచ్చారంటే అజాగ్రత్త పరులు. పోయిన వారం ఏం చెప్పే వాక్యం, మరణకరమైన పాపములో ఒకటి ఘోరం. దేవుడు అంటే పోతే పోవచ్చు, చర్చికి లేకుంటే లేదు, మన ఇష్టం అనుకునేటోళ్ళు పనికిరారు. దేవుడు జాగ్రత్త పరులు కావాలి. మన పిల్లలు అజాగ్రత్తగా ఉంటే నువ్వు ఒప్పుకుంటావా చెప్పు ముందు. మన ఆడపిల్ల పోయింది, బయటికి పోయింది, 9 అవుతుంది రాలే, ఒప్పుకుంటావు? మన మగపిల్లలు నేను చిన్నప్పుడు నాకు హద్దు ఏంటంటే మా నాయన పెట్టినది 8 కల్లా నువ్వు ఇంటికి రావాలి. మళ్ళా నేను పోయేది ఎక్కడికి, చర్చికి. వారం పొడిగితే చర్చిని నేను అంత ఫ్రెండ్స్ అంతా వాళ్ళు రక్షింపబడిన పిల్లలే, యవనస్తులే, వాళ్ళతోనే ఉండేది. అయినా కూడా కండిషన్ 8 కల్లా వచ్చాను. 8 పైన అయిందంటే రోజు భయం నాకు. ఎందుకంటే మా నాయన కొట్టడంలో కొట్టదు, చిన్న లేదు పెద్దలేదు. అప్పుడు ఇంటర్మీడియట్ స్టేజ్ కథ చెప్తుంది, ఇంటర్మీడియట్ కథ చెప్తాను. ఇప్పుడు 18, 19 అంటే ఎప్పుడు ఇంకా అంతా అటు ముందు కొడతాడేమని భయం. ఎందుకంటే మా అన్ననే కొట్టినాడు మా నాయన. అంటే నాకంటే చాలా పెద్దోడిని కొడుతున్నాడు చూసినాను నేను. కాబట్టి నాకు కొట్టించుకునేంతవరకు ఎందుకు పోవాలి. కాబట్టి 8 ఐదులకి ఇంట్లో ఉంటాడు. కొన్నిసార్లు లేట్ అయిందంటే మాత్రం భయమే. మా నాయనకు లెఫ్ట్ హ్యాండ్ బాగా వాటం కొడితే. కాబట్టి మన పిల్లలు యాటికన్నా పోయి లేటుగా వస్తే వాళ్ళ జాగ్రత్త పరులు అంటామా? మీరు చెప్పండి. అజాగ్రత్త పరులు. అండ్ 8కి ఎట్లా వస్తున్నాం? ఆడపిల్ల ఎప్పుడు ఉండాలి ఇంట్లో? నైట్ సన్సెట్ అయిన తర్వాత ఏ ఆడపిల్ల బయట తిరగకూడదు. మన పూర్వీకుల కథ చెప్తాను నేను, ఇప్పుడు వాళ్ళ కథ చెప్పలేను. ఇప్పుడు వాళ్ళు పబ్బులు కూడా పోతారు, క్లబ్బులు పోతారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని పేరే, కానీ చాలామంది చెడు అలవాట్లు కలవాలి. కొంతమంది ఉన్నారు సిన్సియర్, కానీ కొంతమంది డబ్బులు వచ్చినా, ఏమైనా ధనం వచ్చినా, మదం వచ్చినని అంత ఉద్యోగాలు వచ్చేతలకి నెత్తి మీదకి వచ్చి కళ్ళు, పైగా 2 రోజులు సెలవు, జోగులో డబ్బులు, సెలవు డబ్బులు, సెలవు డబ్బులు, ఎగురుతుంది అది డబ్బులు. ఇంకేం చేద్దామని పోతాం. పోయి పబ్బులు కాదు, క్యాసినోలు. ఇంకా మీకు అన్ని ఆడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం దేవుని మందిరంలో. అందుకే కొన్ని చెప్పరాదు. నీకెటి తెలుసు అని అడగద్దు, నోరు మూసుకో, తెలుసుకో కావాల్సిన. నీకెటి తెలుసు అని అడగద్దు. ఒక్కటి మాత్రం దేవుని పాయింట్ చెప్తా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను. అందులో నేను ఒకటి మరి పాపం. నేను ఎప్పుడు క్యాషన్లోకి ఏం పోలే, ఫీల్ కావాలి. నాకు తెలియదు క్యాషన్ అంటే కూడా. ఫస్ట్ తర్వాత తెలిసింది, లక్షల డబ్బు పోగొట్టుకునే స్థలం పేరే క్యాషన్. తెలుసా మీకు? బిట్ కాయిన్స్ అంట. మళ్ళా లక్షలు పెట్టి డబ్బు పెడితే తన్ని తీసిపోతారని, కొట్టి తీసిపోతారని బిట్ కాయిన్ ఒకటి పెడతాడు. అది 5 lakhs అనుకో. నువ్వు ఓడిపోతే 5 లక్షలు అప్పుడు పోయినట్టే. చాలామంది లక్షలు క్యాష్నల్లో పోగొట్టుకొని నోరు మూసుకొని ఇంటికి వచ్చి దొంగకు తేలు గుర్తు ఎట్లుంటారో అట్లా ఉంటారు గమ్మ. ఎందుకంటే తెలిస్తేనేమో వీళ్ళు తిడతారు. సరే గమ్మగా ఉందామంటే పోయిన సొమ్ము లోపల బాధ వేదన. దొంగకు తేలు కుడితే ఎట్లా గట్టిగా అరిస్తే వాళ్ళు కొడతారు, అరసకపోతే ఈ తేలు కొడుతుంది అన్నట్టు. తేలు పుట్టింది భయంకరమైన నొప్పి. చూడు పెద్దోళ్ళు ఎట్లా సామెత, దొంగకు తేలు కొట్టి పాపం చేస్తే అట్లా అయిపోతుంది. ఇటు చెప్పలేము అటు చెప్పలేము అయిపోతుంది. కాబట్టి పిల్లరా, పశువుల మనస్సుకు దిగాడంటే అర్థం జంతువు స్థాయికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్న చాలామంది అంచె దినాల్లో ఈ లెవెల్కి వస్తారు. మనుషుల మనస్సుకు బదులు పశువుల మనస్సుకు దిగుతారు. వాళ్ళని భ్రష్టులు అంటారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, తిమోతి పత్రిక అంతా రాసింది భ్రష్టుల గురించి. నేను 7 పాయింట్లు చెప్తా దాని మీద చెప్పాలంటే. కానీ అసలు నేను భ్రష్టుని కాకుండా చూసుకోవాలి.
దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది నేనే కాదు, ప్రతి భక్తుడు ప్రతి విశ్వాసి చూసుకోవాలి. పౌలు అంటాడు, ఇతరులకు ప్రకటించి వాళ్ళకి చెప్పి నేను పాడైపోతే కాబట్టి అట్లా కాకూడదు. నా శరీరాన్ని నల్లగొట్టుకుంటాను. నల్లగొట్టుకోవడం అనే పాయింట్లో అన్నీ వస్తాయి. నీకు అవమానాలు వస్తాయి. అందుకే మీరు చెప్పండి, మిమ్మల్ని పిలిచి షాలో కప్పి ఘనపరిచి 10 మంది పొగిడితే నీకు ఇంకా మంచిది కాదు. కానీ అవమానం వచ్చిందనుకో, నీ గుండె విరిగి నలిగిపోయి దేవుని వైపు అనుకో. దేవుని స్తోత్రం. విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన. ద బ్రోకెన్ హార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. బ్రోకెన్ హార్ట్ కావాలి, మనస్సు కావాలి, హృదయం కావాలి దేవునికి. మనమేమో ఇష్టం ఏమి రాకపోయినా పర్లేదు, డబ్బులు వేసిన చాలు, కానుకలేదు కాదు, నువ్వు కావాలి. ఏమండి, స్టీవెన్సన్ పాట ఏం రాశాడు? యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా కావాలయ్యా. యేసు నీవే నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా కావాలయ్యా. దేవుడు నాకు కావాలని భక్తుడు పాడుతున్నాడు. మీకు తెలుసా, పరమగీతాల్లో దేవుడు కూడా పాడుతున్నాడు, నువ్వు కావాలరా, నువ్వు కావాలమ్మా, నాకు నువ్వు కావాలి, నాతో పరలోకానికి రావాలి. యేసు నీవే కావాలయ్యా. దేవుడు అంటాడు, నేను కావాలంటే చాలా పోగొట్టుకోవాల్సి వస్తుంది. నువ్వు పోతే పోయినాయి ప్రభా. నెమ్మది లేని బతుకు ఏముంటే ఏమి. నెమ్మది కోసం వచ్చింది పాపాత్మురాలైన స్త్రీ. పాపాత్మురాలు అంటేనే పాపం చేసిందని కదా అర్థం. ఆమె అట్లే అర్థం చేసింది. డబ్బులు కూడా బాగా సంపాదించింది ఆమె. లేకుంటే అత్తరా నుంచి వస్తుంది చెప్పండి. కాస్ట్లీ అత్తర ఎంత తెలుసా మీకు? మొన్న రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో ఊరిగా అడిగినాం, ఈ పర్ఫ్యూమ్ ఎంత అని అడిగితే 10,000 12,000 ఉన్నాయి. ఎందుకు అది మనకు అత్తరు అంటే అంత కాస్ట్లీ ఉంది. అంటే ఆయన అత్తరు తీసుకొని వచ్చిందంటే యేసుప్రభు దగ్గరికి విలువ, డబ్బులు ఉన్నాయి కానీ ఏం లేదు. అది సంగతి. దేవుని స్తోత్రం. చాలామందికి రాత్రిపూట ఎంతవరకు బాగా, రాత్రి అయినాక నిద్ర రాదు. గలిబిలి, దాడి, నిద్ర లేకపోవటం, రోగాలు. అసలు 50, 60 కాడికి వచ్చే తల్లికే పాతకాలంలో 80, 90కి వచ్చినంత ఫీలింగ్ అయిపోతాం. పోను కాళ్ళు పైన కట్టుకొని పండుకోలే కదా బెడ్ మీద. అన్ని రోగాలు చుట్టుకుంటున్నాయి. నిద్ర లేదు. అసలు హృదయంలో నెమ్మది. డబ్బులు లేవా? డబ్బులు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఒకవేళ లేవని ఊరుకుంటే కనీసం లోన్ అన్న దొరుకుతాయి. నీకేం దొరుకుతాయి? నిన్ను అప్పులలో పెట్టచ్చు ఈజీగా. అసలు అమెరికాలో చాలామంది రోడ్ల మీదకి రావడానికి కారణం లోన్లు తీసుకొని ఇల్లు కట్టారు, లోన్లు తీసుకొని కార్లు కొన్నారు. కోవిడ్ వచ్చింది, ఉద్యోగాలు పోయినాయి. ఉద్యోగాలు పోయినాక కట్టడం ఎట్లా? నీకు ఉద్యోగం తీసేసామనుకో లోన్లు ఎట్లా కడతావు? ఈఎంఐలు ఎట్లా కడతావు? ఈ అమ్మాయిలు ఎట్లా కడతావు? ఎట్లా కడతావు? అట్లా వాళ్ళు ఉద్యోగాలు పోయి లోన్లు కట్టలేక మెంటల్ టార్చర్ వచ్చేసి డ్రగ్స్కి అడిక్ట్ పోయి రోడ్ల మీదకి వచ్చి చీకటి సంబంధులై సైతాను చేతులలో వశమైన పశువుల మనస్సుకు దిగారు. ఎక్కడి నుంచి? కానీ విషయం చెప్తున్న బాగా, పశువుల మనస్సున్నా కూడా మనకు పర్వాలేదు. దేవుడు
మానవ మనస్సు ఇవ్వగలడు. అది ఇచ్చినోడు ఇది ఎందుకేడు? మానవ మనస్సు నుండి పశువుల మనస్సు ఇచ్చినోడు, పశువుల మనస్సు ఉండే రకం ఉండేవాళ్ళు రక్షణ పొంది చాలామంది పాపులు పరిశుద్ధులయ్యారు. అంతకుముందు దేవుడు తెలియని వాళ్ళు వ్యసనాల నుండి పాపాల నుంచి విడిపించబడి మనుషుల్లాగా బ్రతుకుతున్నారు. సువార్త ప్రకాశము ప్రకాశిస్తాయి. నువ్వు ఏ చీకట్లో ఉండవో నీకు తెలుస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది? మానవుల మనస్సు వస్తుంది నీకు. వాటితోనే ఆపలే దేవుడు, రక్షణతో రక్షించి పశువుల మనస్సును మనకేం చేశాడు? నెబుకద్నెజరుకి ఇచ్చినంత కృప చూపిస్తున్నాడు. బాగినండి రక్షింపబడినాక చాలామందికి ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు కావటం, పిల్లలు పుట్టడం అంతా ఇదే కాదు. బాగినండి వాటికి స్టాప్ అయినారు చాలామంది. ఆశ్చర్యం, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన. ఇది ధ్యానం చేస్తున్న దానియేలు గ్రంథంలో పక్కన క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు. దేవుని స్తోత్రం కలుగును గాక. మానవ మనస్సు వస్తే సరిపోదు, దేవుని మనస్సు రావాలి. అది ఎంత టాప్లో ఉంటుందో చూసుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ రక్షింపబడి దేవుని దగ్గరికి రాకుండా ఇంకా నీవు లక్షణాలు బాగలేకపోతే ఏమన్నాడు? సామెతలు 30లో అగూరు ప్రవక్త, నిశ్చయముగా నేను పశుప్రాయుడనే. బాగా రండి. ఆయన అంటుంటే మనం మాత్రం నేను చాలా తెలివైనోడిని ప్రభువా, నా ప్రార్థన కథ వేరు ప్రభువా, నేను చర్చిలో చేసే పని వేరు ప్రభువా అని మనం బూస్టింగ్ ఉంది దేవుని దగ్గరే. కానీ ఏమంటున్నాడు సామెతల్లో? నిశ్చయముగా. 2వ వచనం అండి. మళ్ళీ నిశ్చయంగా అంట, ఊరికే కాదు, తగ్గించుకోవడం కాదు ఇది. అతనికి అర్థమైపోయింది, అష్యూరెన్స్ తగిలింది. నిశ్చయంగా నేను పశువుతో సమానం. బాగా వినండి, స్కూళ్ళల్లో సార్లు అంటుంటారు కదా, మనిషికి ఒక మాట, గొడ్డుద్దులే బాగలేదు, పశువుకు ఒక దెబ్బ. అంటే డిఫరెన్స్ ఏంటి? మనుషులమైతే దేవుడు గద్దించినప్పుడు సరి చేసుకుంటాడు, పశువులమైతే దేవుడు కొన్నిసార్లు కొట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఈయన అగూరు అంటున్నాడు, నిశ్చయముగా నేను మనుషులలో నా వంటి పశుప్రాయుడు. అంటే మనుషులలో పశువులు కూడా ఉంటాయా? వీళ్ళే పశువు మనస్సు గలవాళ్ళు. మనుషులే వాడండి, మృగం అండి. ఒక పిల్లల్ని తీసుకుపోయి వారమంతా ఒకడు భయంకరంగా పాడు చేసి ఢిల్లీలో వదిలేసిపోయినాడు. వాడిని ఏమంటుంది పేపర్ ఏమంటుంది తెలుసా? న్యూస్ పేపర్. వాడండి పశుప్రాయుడు, క్రూరం, మృగం వంటి వాడు. ప్రియులారా, ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఇంకా పశువు వంటి మైండ్ ఎవరికి ఉంటుందంటే, వినండి 3వ వచనం, నేను జ్ఞానాభ్యాసం చేయలేదు కాబట్టి ఇంకా పశువుగానే ఉన్నాను. ఏం చేస్తే నేను మనిషిని అవుతాను? ఇంకా పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం ఇంకా నా దగ్గరికి రాలేదు, ఇంకా పొందలేదు. నేను పొందితే పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞాన ప్రత్యక్షత నీకు వస్తే అప్పుడు నువ్వు మనుష్యుల మనసు కలిగినట్టు లెక్క. అంతవరకు ఏమున్నట్టు? పశువుల మనసు. యేసు ప్రభువు అంటాడు, అసలు దేవుని మనసు ఏంటంట? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మాట చూద్దాం ప్రియులారా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, మీలో ప్రతివాడు తన సొంత కార్యములనే మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా 5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి. దేవుని స్తోత్రం కలుగునుగా. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు ఏంటి ఈ మనస్సు అంటున్నాడు? ఏ మనస్సు? సొంత కార్యాలు చూసుకునేవాడు కాదు, దేవుని మనస్సు ఉండేవాడు. ఇతరుల కార్యాలను గురించి ఆలోచించేవాడు దేవుని మనస్సు గలవాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఓఫీర్ అన్న సొంతాన్ని చూసుకుంటున్నాడా? ఇల్లు, ఆస్తులు, భార్య, పిల్లలు, నేను బాగుండా అనేది ఉందే? ఇతరులు. మనం ఎప్పుడు యేసు ప్రభు యొక్క మనస్సులోకి వస్తామంటే స్వార్థం అనేది చచ్చిపోయి ఉండాలి.
సొంత కార్యాలు కాదు, ఇతరుల కార్యాలు చూడాలి. సొంత కార్యాల గురించి కాదు, ఇతరుల కార్యాల గురించి. ప్రతివాడు తన సొంత కార్యములనే చూచుకొనుచున్నాడు. ఈ మాట ఉంది. మరి దయచేసి రోజంతా ట్రై చేద్దామా? నాకు మతికి లేదు. అది కొరంతి పత్రికలోకి రండి. వీళ్ళరా కొరంతి పత్రిక. మీలో ఇప్పుడు మీ మేధస్సుకు పరీక్ష. ఇంత సడన్గా చెప్తే ఎట్లా సార్ అంటారా అండి? ప్రతివాడు తన సొంత కార్యములనే చూచుకొనుచున్నాడు. ఇక్కడ ఇది మాట మనం కొద్దిగా ఎతికి పట్టుకోగలుగుతామా అని సువార్తను వచ్చిన విషయాల్లో మాట్లాడాడు. సరే వదిలేద్దాం. తర్వాత మీరు చూసి నాకు ఫోన్ చేయండి. మీరు ఇక్కడే ఉంది. పౌలు అన్నాడు ఆ మాట, ప్రతివాడు తన సొంత కార్యములను చూసుకుంటున్నాడు. సరే వదిలేద్దాం. మీరు ఇంటికి పోయి ఇప్పుడు 2 పత్రికలు చదవాల్సి వస్తుంది. ఏ పత్రికలు? కొరంతి పత్రిక, మొదటి పత్రిక, 2వ పత్రిక. ఇంటికి పోయి సెర్చ్ చేయండి. పౌలు అన్నాడు, ప్రతివాడు తన సొంత కార్యములనే చూసుకొని వచ్చున్నాడు, కానీ క్రీస్తు యేసు కార్యములు ఎవడు చూచును అన్నాడు. అంటే పౌలు ఏటికి వచ్చేసాడు? దేవుని మనస్సులోకి వచ్చాడు. అసలు దేవుని మనస్సు అంటే ఏంటి? ఇప్పుడు 3గా చెప్తున్నాను నేను. పశువు మనస్సు అంటే గర్వము కలిగిన మనస్సులు పశువులు. మనుష్యులు అంటే దీనులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎవడు నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. దీనుల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు మనుష్యులు. ఇంకా లోతుకెళ్తే ఆ దీనులు దేవుని మనస్సు కలిగి ఏం చేస్తున్నారట? దేవుని కార్యాలను చూస్తున్నారు. సంఘాన్ని గురించి ఆలోచన చేయటం, ఏదైనా మీటింగ్ గురించి ఆలోచన చేయటం, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం, ఏదైనా మంచి తలంపు వస్తుంది. దేవుని గురించి ఎవడు ఆలోచన చేస్తున్నాడు? ఇది నేను చెప్పాను. ప్రభా, ఇంకా మానవుని మనస్సు, దీన మనస్సే నాకు సరిగా లేదు. అందుకే యేసుప్రభు అన్నాడు, తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతికి దీన మనస్కులై. దేవుడు హెచ్చించాడు నెబుకద్నెజరు అంటే అంతకుముందు అతను ఎవరు? దీనుడు అని అర్థం. అతను గర్వించాడు కాబట్టి మళ్ళా ఏమైనాడు? రివర్స్లో పడిపోయాడు. అయితే దీన మనస్సు కలిగి ఇంకా పైకి చూస్తే క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు, ఆయన సాత్వికుడును దీన మనస్సు గలవాడు. దేవుని స్తోత్రం కలుగుగా. ఈ దినం దేవునితో చెప్తాం ఏమని? ప్రభా, క్రీస్తు యేసుకున్న మనస్సు భూమి మీదనే రావాలి. పరలోకానికి పోయినప్పుడు రాదు. ఆడికి పోయినాక స్టాప్, అంతే. టైం అయిపోయినాక దేవుడు ఏమంటాడు? ఆ టైం అయిపోయా. వీటికి వచ్చిన తర్వాత ఇక నువ్వు ఏం చేసావు దాని గురించి బహుమానాలు. వీటికి వచ్చి చేసేది ఏం లేదు. భూమి మీద ఉండగానే ఏ మనసు రావాలి? ఉందే మనకు అసలు. ఈ మధ్యకాలంలో మా అక్క అంటుంది, అసలు యేసు ప్రభువుని లక్షణాలు కనపడవు మనకు అంటుంది. ఆ స్థాయికి వచ్చినప్పుడు గొప్ప సంగతి. యేసు ప్రభు పిల్లలమని చెప్పుకుంటున్నాం, కానీ యేసు ప్రభు లక్షణాలు ఎవరికి లేవు, చాలామందికి లేవు. ఉన్నాయని భ్రమపడుతున్నారు. ఆటోమేటిక్ ఆయన లక్షణాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగుగా. ప్రభా, నీకు నేను పుట్టాను కదా, నీ లక్షణాలు నాలో కనపడటం లేదేంటి? నేను నా స్థితి ఏంటి? ఏ స్థితిలో నేను పడిపోయాను? ఏ స్థితిలో పడ్డావో ఆ స్థితిలో మళ్ళా లేయి. ఆ లేయటానికి ఇది జడ్జిమెంట్ ప్లేస్. కృపాసనమునొద్దకు చేరదాం రండి. నిన్ను రక్షించింది, రక్తం ఇచ్చింది, నిన్ను అందలం ఎక్కిద్దామని, సింహాసనం ఎక్కిద్దామని అది కూడా ఉంది. కానీ అందుకోసమేనా? కాదు. నువ్వు క్రీస్తు యేసు మనస్సులోకి నీ మనస్సు రావాలి.
దీని విషయమై ఆలోచన చేసి ప్రార్థన చేసి బలలో చేయవేద్దాం. అలాగున్నామా? రండి పరిశీలన చేసుకుందాం, మోకరిద్దాం, తలలోంచి కళ్ళు మూసుకుందాం, నీల్ డౌన్ బిఫోర్ గాడ్.